మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి మీ స్వాగతం. ముందుగా అంగళ్ళు 520 ఒక లాట్ పడింది నిజమేనన్న. ఎస్, పడిందన్న ఇవాళ ఒక లాటు. ఇక మంగిలిపుట్టి లింగారెడ్డి గారు, రైతన్నల జీవితాలతో ఆడుకునే లాటరీ లాంటి టమోటా పంట ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి చిక్కని తంట ఈ టమోటా పంట భయ్య. రేపు 400 లేదా 500 పోతుంది మదనపల్లి అనుకుంటున్న జై ఎన్టీఆర్, జై సయ్యద్ షాదాద్ శివ గారు. అన్న ఇవ్వాలి 320, 330 వరకు మదనపల్లి వెళ్ళింది. ఒక 150, 150 అటు ఇటుగా ఉంది. మన అంగన్వాడీ అయితే ఒక్క లాట మాత్రం 510 రూపాయలు పట్టడం జరిగింది. అదైతే మండి వాళ్ళు సొంతానికి వేసుకున్నారు. చూడాలి. మీరు అన్నట్టుగా 400 అయితే పెద్ద విషయం కాదు. 500 అనేది మాత్రం వెయిట్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. 400 అయితే పక్క ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఆ పైన దేవుడిదే. టీవీఎస్ మార్కెట్ ఉందన్న, ఉంది అన్న. కాకపోతే వేలపాటు తొందరగా వదిలేస్తున్నాం. 3 గంటలకంతా వేలపాటు ఆరంభమవుతున్నాయి. అందువల్లే ఆ మండికి సంబంధించిన లైవ్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక శంకర్ గారు, ఇంకా 15 డోసులో రేట్స్ జంప్ అవుతాయి. తోటలో అందరూ బాగా చూసుకోండి. సయ్యదన్న, మీరు అంటే మాకు రెస్పెక్ట్. మీరు చెప్పేది మాది ఇప్పుడు శాంపుల్స్. మీరు చెప్పండి మాది ఇప్పుడు శాంపుల్స్. ఇప్పుడు వదిలేస్తే అంతే లాస్ అవుతారు. మీరు చెప్పండి మాది ఇప్పుడు శాంపుల్స్. ఇప్పుడు వదిలేస్తే అంతే లాస్ అవుతారు. ఎందుకు వదులుతారన్నా? ఒక 4 రోజుల ముందు అంటే టమాటా పురీది వచ్చి ధర బాగా తగ్గింది. 2-3 రోజులు టమాటా తగ్గుతూ వస్తుంది. ధరలైతే రకంగా స్థిరంగా పెడుతున్నాయి. ఇంకా క్రిస్మస్ ఉంది, సంక్రాంతి ఉంది. మీరు ఆందోళన పడకండి. క్వాలిటీ ఉన్న కాయలు మా మాట తీసుకురండి. ధరలు అయితే ఖచ్చితంగా పెడతాయి. ఆందోళన చెందకండి. 2-3 రోజులు చూసి ఎవరు కూడా తోటలు వదిలేని మాత్రం ఎవరు అనుకోవద్దని ప్లీజ్. మరొకటి పెట్టారు అన్నదాత, ఇంకా 15 డేస్లో రేట్స్ జంప్ అవుతాయి. తోటలు అందరూ బాగా చూసుకోండి. సయ్యదన్న, మీరంటే మాకు రెస్పెక్ట్. మీరు చెప్పండి మాది ఇప్పుడే శాంపుల్స్. ఇప్పుడు వదిలేస్తే క్షమించాలి. అదే కాబట్టి మళ్ళీ రిపీట్ అయింది. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, అన్న డిసెంబర్ 25కి రేట్ వస్తుందా టమోటాకి అన్న? రిప్లై మీ అన్న. ధరలు వచ్చినా కూడా భారీ స్థాయిలో ధరలు ఉంటాయి నేను అనుకోవడం లేదు. ఒక మోస్తరు ధరలు అన్నదాతకు నష్టం కలిగించే రీతిలో ధరలు వస్తాయని అనుకుంటున్నాను. ఆ పైన దయవేచ్ఛ. ఇప్పుడు ప్లాంటేషన్ గురించి ఎవరు అడగడం లేదు. సోదరుడు బి కొత్తకోట వినోద్ కుమార్ ఈ కామెంట్ పెట్టింది శశిధర్ గౌడ గారు. వై బ్రదర్ వినోద్ కుమార్, కామెంట్ సరిగా అర్థం కాలేదు. ఇక బ్రో, క్వాలిటీ ఉంటే మాత్రమే రేట్లు ఉంటాయి. మాది 220 బాక్సులు కోలా సిఎంఆర్ మండి. టాప్ ధర వెళ్ళింది 270 రూపాయలు. ప్రసన్న గారు, టీపీ గారు, గుడ్ మార్నింగ్ బ్రదర్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మల్లేష్ రెడ్డి గారు, డిసెంబర్లో టమోటా నాటితే బాగుంటుందన్న. అన్న, ఈ స్వతంత్రాలు బాగా వెళ్ళే డిసెంబర్లో అయితే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కాయలు వస్తాయి. మనకు ఈ ఉత్తర భారత ఎగుమతుల విషయం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి టమాటాలు రావచ్చు, అంతేగాని ఇక్కడి నుంచి అక్కడ టమాటాలు వెళ్ళవు. మన లోకల్ స్థానిక అవసరం టమాటాలు కావాలి. కాబట్టి మారడంలో తప్పు లేదు. ధర అంటారా దైవాధీనం. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే, ఇది సహదేవ్ గారు ఒక రకంగా చెప్పండి, ఇది తక్షణానికి సంబంధించిన ప్రమోషన్ కామెంట్. ఇది ధరలు తగ్గుతున్నాయి కానీ తక్షణ కొనుగోలు మాత్రం పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణము చాలా తక్కువ ధరలు, నాణ్యమైన ధరలు, మంచి మందు దొరుకుతుంది. పెట్టుబడులు భారీగా కూడా తగ్గిస్తుంది. అది ఆంగ్ల పీరియడ్ అయినా. Nandaka Takshana promotion are increased very well. Some farmers are still buying that product because it is very cheap and best product. If it is working good means it will help, because I think less investment of all farmers. తక్షణానందక అందుకు కొనుగోలు చేస్తున్న దాని ప్రకారం పెట్టుబడులు అధికంగా ఉన్నది కాపాడుతుంది. పనితీరు కూడా బాగానే ఉంది. టమాటో తగ్గుతూ ఉన్నా కానీ తక్షణ నందకానన్నా ఇది వీటి అమ్మకాలు బాగా ఉన్నాయంటున్నారు. యూట్యూబర్స్ మొత్తం వీటి వెంటనే ఉన్నారు. సయ్యద్ షాదాద్ మాత్రం లేదు. హలో సయ్యద్ షాదాద్ బాయ్, సమ్ స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ దిస్ టమోటా మార్కెట్ డౌన్ రేట్స్. దేర్ ఈజ్ నో సేల్స్ ఇన్ టమోటా ఫర్టిలైజర్స్ అండ్ స్ప్రేస్. I thought smart farmers are start next year February and get the good yield and sell for the best టమోటా ప్రైజెస్. స్మార్ట్ ఫార్మర్స్, తెలివైన అన్నదాత గురించి ఈ కామెంట్ ఇది.
ఇక పొనుగురాజు గారు, ఏమి పీకొచ్చి మార్కెట్లో పోచే కంటే తోటలు ఆవులు తినవా? ఏమన్నా మనకు పెట్టుబడులు జంతువులు పెడితే పుణ్యం వస్తుంది, మనుషులకు పెడితే పాపం వస్తుంది. రైతులు అర్థం చేసుకోండి. నేను 2 acres ఆవులకు ఇచ్చాను. పొనుగురాజు గారు, టమోటాలు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి తక్కువ ధరకు మనుషులకు అమ్మే కన్నా మూగజీవాలకు వేస్తే కనీసం పుణ్యమైన వస్తుంది. మనుషులకు వస్తే ఏమొస్తుంది? తింటారు అంతే. నేనైతే 2 ఎకరాల ఆవులకు వదిలేస్తాను అని కామెంట్ పెట్టి పొనుగురాజు గారు, మీరు పొరపాటు చేశారేమో నేను అనుకుంటున్నాను. ఒక 2, 3, 5 రోజుల ధరలు చూసి మీరు ఇలా టోటల్లీ మూగజీవాలకు వెళ్ళి తప్పు లేదు, కానీ 2, 3 రోజుల ధరలు చూసి ఇలా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇంకా చూడాలి మనం. ఒకవేళ మనకు గిట్టుబాటు కాకపోతే తోటల కాయలు వదిలేయాలి, ధరలు వసలు చూడాలి. కానీ ఒక్కసారిగా లక్షల పెట్టుబడి మూగజీవాలు వేస్తే పుణ్యం అంటున్నారు మీరు. ఓకే, సంతోషం. బట్ 4 రోజుల ధరలు చూసి ఇలా చేయడం మీ ఇష్టం. ప్రదీప్ గారు కాళ్ళ కామెంట్ పెట్టారు. తోటల మీదుగా నాకు అర్థమైంది. నేను తెలుగు అనువాదం పెట్టాను, కానీ టమోటా లాటరీ లాంటిది సీజన్ మాత్రమే వేసుకుంటే అందరూ బాగుంటారు. టమోటా లాటరీ లాంటిది సీజన్ మాత్రమే వేసుకుంటే అందరూ బాగుంటారు. ఇది మొత్తం మీద కామెంట్ తెలుగు అనువాదం వచ్చిన విషయం. రాసుకోండి, గీసుకోండి అనే మాటలు ఎందుకన్నా డిసెంబర్లో రేట్లు భారీగా ఉంటాయని చాలామంది చెప్పారు. అది జరగలేదు. ఎప్పుడు ఏమి జరుగునో ఎవరికి తెలుసు? ఈశ్వర పరమేశ్వర. అన్నదాతలు కామెంట్ పెట్టారంటే అది అత్యుత్సమేత మీకు అందరికీ తెలిసింది. ఈ సభలో చెప్పక తప్పదు. నాకు వాస్తవ పరిస్థితి బేరీ చేసుకుంటా వైనాట్ 175 అన్నవాళ్ళు ఏమైనా మీరందరూ చూసిన విషయమే. అలాగే రైతులు కూడా ఈ టమోటాలు ఎక్కడ ఉత్తర భారతంలో లేవు, టమోటాలు అన్ని వర్షాకాలం దెబ్బతిన్నాయి, ఇంకా ఎగురు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ అత్యుత్సాహంతో కామెంట్లు పెట్టారు. 1000, 10, 2000 తప్పులే దాంట్లో. అది అంచనాలు మాత్రమే. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పినట్లుగా ఎప్పుడు ఏం జరుగునో ఎవరికి తెలుసు? ఈశ్వర పరమేశ్వర. ఇదేదో వాస్తవం. గుడ్ మార్నింగ్ అన్న. ఫార్మర్స్ కామెంట్లో టమోటా సీడ్ నేమ్ అండ్ ప్లేస్ కూడా చెప్పండి. నేను చెప్పడం సిద్ధమన్నా, బట్ వారు అది చెప్పాలి. గుండ్లూరు రామచంద్ర గారు, సూపర్, థ్యాంక్ యూ అన్న. ఇక మన మరొకటి పరిశీలిస్తే రంగ గారు, అన్న ఆనియన్ రేట్లు చెప్పండి, టమోటాలాగా రోజు పెట్టు బ్రో. ప్రయత్నిస్తానన్నా, ఎందుకంటే ఒక వీడియో చేసి పెడతా, చూద్దాం స్పందన ఎలా ఉంటుందో. సయేష్ శాతాజన్న, దేర్ ఈజ్ నో సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా. ఆల్ ఆర్ ఇండియన్స్. ఎవరు ఎక్కడికైనా టమోటా ఏ పంట పంపవచ్చు, అమ్ముకోవచ్చు అని రామచంద్ర కామెంట్ పెట్టి ఇదైతే వాస్తవము. దానికి రవి గారు ఆయన కామెంట్ పెట్టారు. అన్నా, నువ్వు నా వాక్యాలు ఖండించినా నేను చెప్పేది నిజం. వ్యాపారస్తులు తెప్పించినా అది వ్యాపార ధర్మం. కానీ ఇక్కడ రేట్స్ పెరిగితే పెద్ద బండ్లు తెప్పించే టీ షాప్ వాళ్ళు 2 ఉన్నారు మదనపల్లి మార్కెట్లో. నేను సరుకు ఎక్కడికి రాకూడదు అట్లనే అనట్లేదు సోదరా, అది మామూలు విషయం. దేశంలో రేట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎగుమతి కావడం మామూలు విషయం. కానీ రేట్స్ తగ్గితే ప్రతివాడు కాయలు తెప్పిస్తున్నాడే అని నా భావన. రేట్లు తగ్గితే తెప్పించడం కాదన్నా, రేట్లు తగ్గినా ఏమైనా మన అవసరాలకు అనుగుణంగా టమోటాలు లేనప్పుడు చెన్నై, కోయంబేడు పెద్ద మార్కెట్, తిరుచిరాపల్లి, కుంభకోణం ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయి తమిళనాడులో. ఇక మన ఆంధ్ర వైపు వస్తే విశాఖపట్నం, విజయవాడ ఇవన్నీ ఉన్నాయి. అవసరాలు తగ్గట్టుకు టమోటా లేని సమయంలో ఇక్కడ మాత్రం ధర ఎక్కువగా ఉండి, ఇక్కడ ధర తక్కువగా ఉండి మనం అక్కడి టమాటా తెప్పించినా కూడా ఇక్కడి ధరలకే ప్రజలకు ఆ టమాటా చేరగలిగితే తెప్పించడంలో తప్పు లేదు. కానీ మీరు పదే 2 టీ స్టాల్ వాళ్ళు, 2 టీ స్టాల్ అంటున్నారు. ఎవరు వాళ్ళ పేరేమి? అవన్నీ పక్కన పెట్టండి. ధర తగ్గుతుందో పెరుగుతుందో, మన భారతదేశంలో, మన హిందూ దేశంలో మన పంటలు మనం ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకునే హక్కు, స్వేచ్ఛ మనకుంది.
మనం ఎలా మన పంటల్ని ఎగుమతులు జరిగితే బాగుంటుంది, ధర వస్తుంది మనం కోరుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ జరిగితే ధర వస్తుంది వాళ్ళు కూడా అనుకుంటారన్న, వాళ్ళు కూడా అన్నదాతలే, వాళ్ళు కూడా రైతులే. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.